హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రువాల్. నేను ఇప్పుడు ఎంఎస్ వర్డ్ పార్ట్ 3 చెప్పబోతున్నాను. ముందర మన వర్డ్ స్టార్ట్ చేసే ముందర రీఫ్రెష్ చేసుకుందాం. మనం ఓకే, ఇంక ఓపెన్ చేద్దాం. నార్మల్ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇంకా మనం డ్రా చెప్పుకోబోతున్నాం. డ్రా చాలా చిన్నది, దీనిలో కొన్నిటి యూజ్ కూడా లేదు. డ్రా అయితే నార్మల్ ల్యాప్టాప్స్ కి ఉంటుంది, కానీ ఏదైనా కంప్యూటర్ వాడుతున్నారు అనుకోండి, ఈ డ్రా ఉండదు. కాబట్టి డ్రాకు బదులు నేను డిజైన్ చెప్పబోతున్నాను పార్ట్ 3లో. ఇంకా స్టార్ట్ చేద్దాం. డిజైన్లో ఈ థీమ్స్ అంటే కలర్ ఎలాంటి డిజైన్లో ఉండాలి అని ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ కలర్స్ మార్చుకోవచ్చు. ఇలా ఉండాలా, ఎలా ఉండాలి అని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలా టైప్ చేయని కూడా అవసరం లేదు. ఈక్వల్ టు RAND ఓపెన్ బ్రాకెట్ 1000. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ చూస్తే చాలా డిఫరెంట్ ఉంది, చూడొచ్చు మీరు. ఫస్ట్ ఇదంతా సెలెక్ట్ చేసి, లేకపోతే కంట్రోల్ ఏ. ఇంకా థీమ్స్ లో మనం ఇలాంటి డిజైన్ ఉండేది పెట్టుకుందాం. ఇలా పెడితే ఇలా కావాలంటే అలా మారిద్ది డిజైన్. నేను నార్మల్ పెట్టుకున్నా. మీకు నచ్చినట్లు ఇది కూడా హ్యాండ్ రైటింగ్ లాగే యూజ్ అవుద్ది. ఇంకీ టైటిల్ ఇలా రావాలా అని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఈ కూడా డిజైన్ లాగే ఇంకా ఎక్కువ కావాలనుకున్నారు అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని ఫస్ట్ ఈ డాక్యుమెంట్ ఎలా ఉంది, వీటిల్లో ఎలా మార్చుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చు. కలర్స్ అంటే కలర్స్ యూజ్ ఇలా వీటికి కలర్ మారిద్ది. నేను దీనికి కలర్ ఆఫీస్ అన్నా, ఎక్కడ మారింది కలర్. ఇలా యూజ్ చేస్తాను. ఇది ఫాంట్స్ అంటే సేమ్ వీటిలాగే ఇదిగోండి, చూసుకోవచ్చు. ఒక్కో దానికి ఒక్కోలా మారుతుంది. అది థీమ్స్ ఒకేలాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ప్రతి పారాగ్రాఫ్ కి ఎంత స్పేసింగ్ ఇవ్వాలి అని. నో పారాగ్రాఫ్ స్పేస్ అంటే పారాగ్రాఫ్ కి అసలు స్పేస్ ఉండదు. ఇది కాంపాక్ట్ అంటే కొంచెం లిటిల్ బిట్ దూరం. టైట్ అంటే కొంచెం. ఓపెన్ అంటే ఫ్రీ. ఇంక ఇది రిలాక్స్డ్ అంటే చాలా గ్యాప్. లైన్స్ కూడా గ్యాప్ ఇచ్చి చూపించింది. లైన్స్ కూడా చాలా వరకు పారాగ్రాఫ్ కి ఇచ్చే సేమ్ కాంపాక్ట్. టైట్ లో ఎంత గ్యాప్ అయితే ఇస్తారో, రిలాక్సింగ్ కి లైన్ కి మధ్యలో అంత గ్యాప్ ఇస్తారు. ఇంకా డబుల్ అంటే 2 సార్లు ఎంటర్ కొడితే అలా చూపించింది. నార్మల్ అయితే ఇది క్లిక్ చేస్తే నార్మల్ అయిపోద్ది. ఎఫెక్ట్స్ చేయాలంటే ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు, షేప్స్ కి దేనికైనా. ఇప్పుడు నేను ఒక షేప్ ఇన్సర్ట్ లోకి పోయి ఒక షేప్ యాడ్ చేస్తున్నా. షేప్ యాడ్ చేసా. షేప్ ఫార్మాట్ లో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. షేప్ ఫిల్ లో మీకు పవర్ పాయింట్ లో చేసినట్లు దీనిలో చాలా అద్భుతంగా చేస్తారు. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి మర్చిపోకుండా. అది చూస్తే చాలా బాగుండిద్ది. లేకపోతే దీనిలో అయినా చదువుతాను. డిజైన్ లో ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్సింగ్, ఈ ఎఫెక్ట్ కావాలా, ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలి అని.
సెట్ చేసుకోవచ్చు. సెట్ యాస్ డిఫాల్ట్ అంటే నార్మల్ అయిపోద్ది, అంటే నార్మల్ చేసేయమని అడిగారు. ఇంకా ఇది వాటర్ మార్క్. వాటర్ మార్క్ అంటే ఈ ప్రతి పేరుకి ఇలా ఇలా ఇదంటే ఇక్కడ పేరు రాస్తుంది కదా, అది మాత్రమే కానొచ్చింది. కాబట్టి కస్టమ్ వాటర్ మార్క్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పిక్చర్ నో వాటర్ మార్క్, పిక్చర్ వాటర్ మార్క్, టెక్స్ట్ వాటర్ మార్క్, ఇంకా ఏఎస్ఏపి ఉంది కదా, దానిలో మీకు నచ్చిన పేరు రాసుకోండి. ఫాంట్ స్టైల్ సెట్ చేసుకోండి, సెట్ చేసుకోవచ్చు కావాలంటే మీకు నచ్చింది. ఇక్కడ నేను యూజ్ ద కాలిగ్రఫీ సెలెక్ట్ చేసా, సైజ్ ఆర్ట్ అని క్లిక్ చేసా. కలరు మీకు నచ్చిన కలర్ కావాలంటే నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఓకే అన్న, ఇక్కడ చూడండి వచ్చేసింది సబ్స్క్రైబ్ అని, ప్రతి పేజీకి వచ్చింది. చూడొచ్చు ప్రతి పేజ్కి వచ్చింది. ఇలా మీరు మీ కస్టమ్ వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు. సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు, చూపించాను. ఇంకా పేజ్ కలర్ ఎలా ఉండాలి అని రెడ్ క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్గా మారిపోద్ది. ఇదే మోర్ కలర్స్ అంటే కస్టమ్ అయినా చేసుకోవచ్చు, స్టాండర్డ్ అయినా చేసుకోవచ్చు. ఓకే అంటే వచ్చేస్తుంది, ఆ కలర్లోకి మారిద్ది. నేను ఏది తీసుకోవాలా. పేజ్ బార్డర్ చూపించాలంటే బార్డర్ చూపించుకోవచ్చు. మళ్ళీ డిజైన్లు కూడా ఉంటాయి. ఇలా మీరు కస్టమర్ ఉంటాయి సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇవి కూడా ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు సెట్ చేసుకోవచ్చు. నన్ను అంటే అసలు ఉండదు. నేను ఈ డాట్స్ సెలెక్ట్ చేసా. ఓకే అంటే కావాలంటే డాక్యుమెంట్ మొత్తం కానీ ఉంది, కావాలంటే ఒక్క పేజీకే చేయాలంటే ఈ పక్కన నేరోని క్లిక్ చేసి ద సెక్షన్ లేకపోతే ఏదో ఒకటి దిస్ సెక్షన్ ఫస్ట్ పేజ్ ఓన్లీ అలా సెట్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఓకే అంటే మొత్తం పేజెస్ అన్నింటికి వచ్చేస్తాయి, చూడవచ్చు. ఇదిగోండి ప్రతి పేజీకి వచ్చేసింది. ఇంకా డిజైన్ అయిపోయింది. నీకు అది చూపిస్తానన్నా కదా, ఫస్ట్ ఒక ఖాళీ ఏరియా తీసుకుంటున్నా, ఖాళీ పేజ్. దానిలో ఇన్సర్ట్లో కొన్ని షేప్స్ నేను హెక్సాగాన్ తీసుకున్నా, ఇలా కరెక్ట్గా గీసా. ఇంకా దాన్ని ఇలా రివర్స్ కొంచెం 90 degrees రొటేట్ చేసా. రొటేట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసా. ఇంకా ఇలా దీన్ని ఇలా సెట్ చేసి మళ్ళీ ఇలా పెట్టా. మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేస్తా వస్తున్నా. చూడండి, ఇది పవర్ పాయింట్లోనే కాకుండా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో కూడా పనికొస్తుంది. ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇలా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తూ ఉండండి.
మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత షేప్ ఫార్మాట్లో ఇలా వచ్చింది. ఇక్కడ లాస్ట్లో గ్రూప్ అని ఉండిద్ది. సారీ, మొత్తం సెలెక్ట్ చేసేసా. షేప్ ఫార్మాట్లో గ్రూప్ మీద క్లిక్ చేసా. గ్రూప్ అన్న ఒక గ్రూప్గా మారిపోయింది. షేప్ ఫిల్ ఉంది కదా, షేప్ ఫిల్ పక్కన యారో ఉంది కదా, షేప్ ఫిల్ పట్టుకునే యారో వల్ల దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మోర్ ఇలా కలర్స్ వస్తాయి. ఇక్కడ మోర్ ఫిల్ కలర్స్ కింద పిక్చర్ అని ఉండిద్ది. ఆ పిక్చర్ని క్లిక్ చేయండి. స్టాక్ ఇమేజెస్లో నుంచి తీసుకుంటున్నా, మీరు కావాలంటే మీ దానిలో నుంచి కూడా తీసుకోవచ్చు. సారీ, ఇప్పుడు నేను ఒక దాన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అని క్లిక్ చేసా. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇన్సర్ట్ అయిపోయింది. ఇలా అంటే కరెక్ట్గా ఆ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ వరకు వాటి మధ్యలో మాత్రమే వచ్చింది. ఇక్కడ ఈ వైట్ కలర్ ఉంది కదా మధ్యలో, దానికి ఫోటో రాలా. అలా మీరు బాగుండేటట్లు చేసుకోవచ్చు. ఇట్లా బాగుండిద్ది ఎవరైనా చూడడానికైనా. నేను దీన్ని సెలెక్ట్ చేసి కట్ చేసి స్టార్టింగ్కి వెళ్ళా. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఈ టెక్స్ట్ వరకు ఇక్కడంతా గ్యాప్ ఇచ్చేసా. ఇక్కడంతా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ Ctrl+V అని పేస్ట్ చేసేసా. ఇంకా దీన్ని ఈ సైడ్న పెట్టా. ఇప్పుడు చూడడానికి బాగుండేది. ఈ ఫోటో గురించి చెప్పినట్లు ఉంటుంది. ఈ ఫోటో గురించి మీరు టైప్ చేయండి. మీకు దాని గురించి తెలిసిన వరకు టైప్ చేసుకుంటా పోద్ది. ఇంకా ఈ వీడియోలో ఇంత అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.